పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా దేహం 96 తత్వాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ సేవాదల్ రంగారెడ్డి డిస్టిక్ కన్వీనర్గా, స్త్రీ చైతన్య శక్తి బుక్ రచయితగా మనకు ఎన్నో అద్భుతమైన జ్ఞానము ప్లస్ ఈ 96 తత్వాల్లో ఎన్నో తత్వాలని అందిస్తూ వస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనుజా మేడం గారు. ఈరోజు సుషుమ్నా నాడి యొక్క సీక్రెట్స్ ఏంటివి అనేది తెలుసుకుందాం మనం. రైట్, ఎవరైనా సందేహాలు అడగాలనుకుంటే మరి స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. రైట్, సో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, లాస్ట్ టైం చెప్పింది ఒకసారి రివిజన్ చేసి ఈరోజు టాపిక్లోకి వద్దాం మేడం. ఓకే సార్. ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే దేహం 96 తత్వాలతో కూడుకుని ఉన్నది అనేది మన టాపిక్. దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకునేది లాస్ట్ వీక్ దశవిధ నాడులు, వాటి గురించి టాపిక్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. దశవిధ నాడులలో ముఖ్యమైన నాడులు 3 నాడులు. లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఆ 3 నాడులలో 2 నాడుల గురించి చెప్పుకున్నాం. ఈడ పింగళ నాడుల గురించి చెప్పుకోవడం జరిగిందనమాట. ఇక ఈరోజు సుషుమ్నా నాడి వాటి గురించి, సుషుమ్నా నాడి యొక్క రహస్యాలు మనం తెలుసుకుంటాం అన్నమాట ఈరోజు. ఓకేనా? ఈడ పింగళ సుషుమ్నా నాడి, ఈ దశవిధ నాడులు ఒకసారి ఆ పేర్లని మనం చెప్పుకుందాం. ఓకే మేడం. ఈడ పింగళ సుషుమ్నా, పుష, అలంపుష, ఆస్త, జిహ్వ, కృకూర, శంకిని, అశ్విని, ఇవన్నీ దశవిధ నాడులు. మనలోని నాడులు ఇవన్నీ. మనలోని నాడులు మరి ఒకసారి చెప్పుకుందాం. ఇడ పింగళ సుషుమ్నా, హస్త, జిహ్వ, పుష, అలంపుష, గాంధారి, అశ్విని, కృకూర, ఇట్లా 10 నాడులు. ఈ 10 నాడులో 3 ఇంపార్టెంట్ ఇడా పింగళ నాడులు. వాటి గురించి మనం 2 నాడుల గురించి చెప్పుకున్నాం. తర్వాత సుషుమ్నా నాడి గురించి చెప్దాం సార్. తర్వాత ముందు ఈ యొక్క దశవిధ నాడులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి జనరల్గా చెప్పుకుందాం. ఇప్పుడు మన 2 కంటి ద్వారా గాంధారి అంటే 2 కండ్ల వెనుక ఉన్న నాడులు వర్క్ చేయడం గురించి ఆ నేమ్స్ అనమాట. మన 2 చెవుల వెనుక బాగా ఉన్న నాడులు, నర్వ్ సిస్టమ్ నాడులు వర్క్ చేయడం, మన నోటి దగ్గర, మా ముక్కు వెనక ఇడా పింగళ నాడులు ముక్కు వెనుక ఉన్న నాడులు అనమాట. ఇట్లా కంఠం వెనుక భాగం, ఇవన్నీ కూడా దశవిధ నాడులు వర్క్ చేసేటి ఉపనాడులు. ఇవన్నీ కూడా ఉపనాడులు, కర్మేంద్రియాలతో కనెక్ట్ అయి నడిచే నాడులు అని అర్థమవుతుంది మేడం. జ్ఞానేంద్రియాలకి కనెక్ట్ అయిన ఉపనాడులు అన్నమాట. ముఖ్యమైన నాడులు 3 ముఖ్యమైన పింగళ సుషుమ్నా నాడి. ఎక్కువగా ఈ పేర్లే వింటూ ఉంటాం. మన దేహంలో చెప్పుకోవాలంటే 2,72,000 నాడులతో కూడుకొని ఉంది మన దేహం. దాంట్లో యోగులు ఇంకా ఇంపార్టెంట్గా చెప్పిన 72,000 నాడుల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ 72,000 నాడులలో అతి ముఖ్యమైన నాడులు 10 దశవిధ నాడులు. దశవిధ నాడులలో ముఖ్యమైనవి 3 ఇడా పింగళ నాడులు. ఇడా పింగళ నాడు 3 నాడులలో ఇంకా అతి ముఖ్యమైన నాడి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి యొక్క రహస్యము మనం ఈరోజు తెలుసుకుందాం సార్. మన దేహంలో పంచకోశాలు అనేవి ఉన్నవి అనేది తెలుసు అందరికీ. అది అందరికీ తెలుసు. దాని గురించి ఊరికే జస్ట్ ముందు మనం చెప్పుకోవాలి. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇట్లా సర్వానందమయ కోశం, ఇట్లా షట్చక్రాస్ మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోశాలలో పంచకోశాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ పంచకోశాలలో రెండవ కోశమే ప్రాణమయ కోశం. ఫస్ట్ది అన్నమయ కోశం, ఇది మన కనబడేది దేహము అన్నమయ కోశం. కనబడనిది ప్రాణమయ కోశము, ప్రాణమయ దేహము. అది ప్రాణనాడుల యొక్క ప్రాణశక్తి సంచారం జరిగే
ఆ యొక్క దేహము, శరీరము, అది సూక్ష్మ శరీరము, అది మన కంటికి కనబడదు. మన దేహము అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి, అద్భుతంగా మన భాగాలని అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. కానీ ఎలా వర్క్ చేస్తున్నాయి, లోపల ఎలా కదులుతున్నాయి, మన ప్రమేయం లేకుండా కదులుతున్నాయి. చలనము, లోపల ఒక చలనము, కదలిక కనబడుతూ ఉంటుందండి మనకి. మన శరీరంలో ప్రతి భాగం లోపల తీసుకున్నాం అనుకో, మీరు హార్ట్, లంగ్స్, లివర్ వాటిని చూస్తే వాటి యొక్క కదలికలు కదులుతుంటాయి. అంటే అప్రమితంగా మన ప్రమేయం లేకుండా అవంతా అవే కదులుతున్నాయి. అవి ఎలా కదులుతున్నాయి అంటే దాని వెనుక ఉన్న రహస్యము ప్రాణనాడులు, ప్రాణదేహంలో ఉన్నటువంటి ప్రాణనాడులు. ఈ యొక్క భౌతిక దేహాన్ని కనబడకుండా వెనుక ఉన్నంటే సైడు మనకి 5 శరీరాలు మన భౌతిక దేహం నుంచి బయట లేయర్స్ లాగా 5 లేయర్స్ ఉంటాయి. దాంట్లో రెండవది అనమాట ఇది. మనకి కంటికి కనబడకుండా ఆ యొక్క ప్రాణశక్తి, ప్రాణనాడుల ద్వారా, ప్రాణమయ శరీరం ద్వారా మనకి శక్తి సంచారం ఈ దేహానికి వెళ్తుంటుందన్నమాట. దేహానికి వెళ్తున్నది కనుక వీటికి లోపలున్న షట్చక్రాసు, ఈ షట్చక్రాలు యాక్టివేషన్ అవ్వాలన్నా, సుషుమ్నాడి యాక్టివేషన్లోకి రావాలన్నా, కుండలిని శక్తి యాక్టివేషన్లోకి రావాలన్నా ప్రాణశక్తి ప్రవాహం సరిగ్గా జరగాలి. ప్రాణశక్తి ప్రవాహము పర్ఫెక్ట్గా జరగాలి. సామాన్యులకి, ధ్యానం తెలియని వాళ్ళకి ఇవన్నీ ఏది పర్ఫెక్ట్ ఉండదు సార్. అన్నీ బ్లాక్ ఉంటాయి. సుషుమ్నాడి బ్లాక్ ఉంటుంది, షట్చక్రాలకి కొన్ని ఓపెన్ ఉండొచ్చు, కొన్ని బ్లాక్స్ ఉండొచ్చు. కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉండడము, ఇవన్నిటికీ మన ఇడా పింగళ నాడులు, అది దాని గురించి కొంత చెప్పుకుంటేనే మన సుషుమ్నాడి వాళ్ళకి అర్థమవుతుంది ఎవరికైనా సరే. ఇడా అనేది ఎడమ పక్క నాడి, అంటే ఎడమ ముక్కు గుండా తీసుకున్న దాన్ని చంద్రనాడి అంటాం. కుడి ముక్కు గుండా తీసుకున్న శ్వాసని సూర్యనాడి అంటాం అన్నమాట. ఈ సూర్యనాడి ఇడ పింగళ నాడి, దానినే సూర్యనాడి చంద్రనాడి చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రతి ఒక్క 40 నిమిషాలకి మన బాడీలో మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. తల్లి గర్భం నుంచి వచ్చిన శిశువు తొలి శ్వాస తీసుకున్నప్పుడు మొదటి శ్వాస తీసుకోవడమే ఎడమ పక్క ఉన్నటువంటి చంద్రనాడి యాక్టివేషన్లోకి వస్తుంది. ఫస్ట్ చంద్రనాడి యాక్టివేషన్లోకి వస్తుంది. అది ఎక్కడ ఉంటుంది, మన యొక్క మూలాధార చక్రం చివరన ఎడమ పక్కగా ఉన్నటువంటి, అంటే మన వెన్నుపూస, మన దేహంలో ఉన్న వెన్నుపూస చివరిన 2 రంధ్రాలు ఉంటాయి. వాటికి వెన్నుపూస వెనుక చివర 2 రంధ్రాలకి దాంట్లోనే ఇడా పింగళ నాడులు మనలోనికి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ లోపల కనెక్షన్ ముక్కు ద్వారా కనెక్షన్ ఉంటుంది అనమాట. ముక్కు వరకు ఉన్న కనెక్షన్ అనమాట. ఈ యొక్క చివరి భాగం నుంచి మన మూలాధార చక్ర చివరి భాగము మన ఈ యొక్క ఎడంపక్క శ్వాస అనమాట. ఈ ఎడంపక్క శ్వాస ఏంటి, చంద్రనాడి. ఆ చంద్రనాడి దేనికి ప్రతీక, చంద్రునికి ప్రతీక. చంద్రుని యొక్క శక్తి సంచారానికి ప్రతీక. అంటే మనసు యాక్టివేషన్లోకి ఉంటుంది, మైండ్ యాక్టివేషన్లోకి ఉంటుంది. ప్రతి 40 నిమిషాలకి ఆ శక్తి అనేది కొద్దిగా పైకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి 40 నిమిషాలకి మనం శ్వాస తీసుకుంటున్నామంటే ఇక్కడ ముక్కు ద్వారా లోపలికి తీసుకున్నప్పుడే అది వాటర్గా మారిపోవడం జరుగుతుంది. అంటే గాలి, ఉదాహరణకి మన బయట అంతా కూడా గాలిలో తేమ ఉంటుంది. మన దేహంలో 70% ఉంటుంది, మన భూమండలంలో అంతా కూడా 70% వాటర్ ఉంది. ఆ వాటరు మనకి ఈ యొక్క శ్వాస ఎడమ ముక్కు రంధ్రం గుండా మనకి ఎడమ ముక్కు వాటర్ మన శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, వాటర్గా మారుతుంది. ఉదాహరణకి మన భూమిలో ఒక విత్తనం నాటామంటే వాటికి కావలసింది వాటర్. అప్పుడు ఏం జరుగుతుంది, చక్కగా పుష్కలంగా ఆ మొక్క అనేది ఎదగడం జరుగుతుంది. అదేవిధంగా మన దేహంలో ఉన్న అణువులు, పరమాణువులు, సెల్స్, వాటి అన్నిటికీ వాటర్ అవసరం, ఇంపార్టెంట్. కనుక కణాలు వృద్ధి చెందడానికి ఈ యొక్క చంద్రనాడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రనాడి వృద్ధి చెందడానికి అంటే కణాలు వృద్ధి చెందడం ద్వారా మనలో అన్ని కోరికలు కూడా ఏర్పడుతుంటాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, మనం యాక్టివ్గా ఉండాలనిపిస్తుంది. సంగీతం, నాట్యం, కళల మీద ఆసక్తి,
ఇంట్రెస్ట్ చూ అంటే వేటి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే ఈ చంద్రనాడి కొంచెం వీక్ ఉన్నట్టే. వెరీ గుడ్, ఓహో, కరెక్ట్ సార్. చంద్రనాడి వీక్ ఉన్నది, అంటే డల్గా ఉంటారు, దేని మీద ఇంట్రెస్ట్ చూపియరు. ఇంట్రెస్ట్ చూపారు. ఇది యాక్టివ్గా ఉన్నా అనుకో అతిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఓవర్ ఇంట్రెస్ట్, ఓవర్ ఇంట్రెస్ట్. ప్రతి దాంట్లో ఓవర్ యాక్టివ్ ఉంటారు. నేను అది ఓ, చూడాలి, రెండు నేను అది చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు జూమ్ లో ప్రతి దాన్ని వింటున్నారు, ఇది వినడం అది వినడం, ఇందులో నుంచి అందులోకి అందులో నుంచి ఇందులోకి జంప్ చేస్తూనే ఉంటారు జూమ్ లో నుండి. కరెక్ట్ చెప్తారు మీరు, కరెక్ట్ చెప్పారు. ఇది చంద్రనాడి యాక్టివేషన్ లో అది ఓవర్ యాక్టివ్. ఓవర్ యాక్టివ్ అన్నమాట. ఓ మై గాడ్, బ్యాలెన్స్ లేదు. బాగా క్యాచ్ చేశారు. చంద్రనాడి ఓవర్ యాక్టివ్ లో ఉన్నందువల్ల అది కోరిక కింద ఏర్పడిపోతుంది. ఆ కోరిక అనే ఆధ్యాత్మికమైన కోరికే ప్రాపంచికమైన కోరిక. ఇటు కూడా ఎక్కువ అయిపోయింది కదా, ఇప్పుడు ఆధ్యాత్మిక కోరిక ఎక్కువ అయిపోయింది, ఎక్కువైంది. ఇది కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయింది, అతిగా. అది వినాలి, ఇది వినాలి, ఇది వినాలి, అది వినాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, అటు పోవాలి, ఇది చేయాలి, అది చేయాలి. మరి ఆచరణ లేదు, తన మీద తనకు ఫోకస్ మిస్ అయిపోతుంది. వెరీ గుడ్. మరి మరి సార్ చిత్తంలో అన్ని డంప్ అయిపోతున్నాయి. విషయం అయితే పోతుంది లోపలికి పోయి చిత్తంలో డంప్ అయిపోయింది. ఆ డంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ రిపీట్ అవుతానే. మా ట్రైనింగ్లు ఏమంటారు అంటే మేడం, దీన్ని కన్జ్యూమర్ అంటారు. అన్నీ తీసుకుంటే అది తీసుకుంటాం, ఇది తీసుకుంటాం, ఇది లోపల మొత్తం డంప్ చేస్తున్నాం మనం. దానివల్ల యూజ్ లేదు కదా, యూజ్ లేదు. దాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని మంచి డైజెస్ట్ చేసుకొని ఆచరించాలి. ఈ విధంగా హృదయం ద్వారా కూడా అన్కండిషన్ లవ్ లేకపోవడం, నిస్వార్థ సేవ లేకపోవడం, ఫలితాన్ని ఆశించడం, ఇవన్నీ కూడా ఈ చంద్రనాడి యాక్టివేషన్లో ఉన్నప్పుడు వీటన్నిటి కనెక్షన్లో ఉంటుంటారు అన్నమాట. అతిగా మాట్లాడడము, మనసుకు అధిపతి చంద్రుడు, అది స్త్రీతత్వం కింద పోల్చడం జరిగింది. చంద్రనాడి స్త్రీతత్వం, స్త్రీతత్వం. సూర్యనాడి పురుషతత్వం. పురుషతత్వం అంటే ఉదాహరణకి మగవాడు లెక్క కాదండి, అది ఎనర్జీ. ఎనర్జీ అంటే చైతన్యం, అది తత్వం. తత్వం అంటే ఎనర్జీ, చైతన్యం, కాన్షియస్నెస్ ని మన యోగులు పురుష అని పెట్టారన్నమాట. పురుష శక్తి. మనం స్త్రీ పురుషుల గురించి మాట్లాడతలేం, స్త్రీ చైతన్యం, పురుష చైతన్యం గురించి మాట్లాడుతాం. స్త్రీ చైతన్యము, పురుష చైతన్యం, ఒకరిలో రెండు ఉంటాయి. స్త్రీ చైతన్యం అంటే ప్రకృతి, నేచర్, ప్రకృతి పరంగా నేచర్ అన్నమాట. ఇది పురుషుడు అంటే కాన్షియస్నెస్, చైతన్యము. ఇది పురుష చైతన్యం. ఈ పురుష చైతన్యం యాక్టివేషన్లకు ఉన్నప్పుడు ఇది ప్రతి 2.5 గంటకి మారుతూ ఉంటుందండి. పింగళ నాడులు ప్రతి 2.5 అవర్కి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. ఇంకా ఇది చేంజ్ అయిపోయింది, పై దాకా వస్తుంది, ఇక్కడ కంఠం దాకా వస్తుంది, మళ్ళీ చేంజ్ అయిపోతుంది, భ్రూమధ్యం దాకా వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వస్తుంది చంద్రనాడి. సూర్యనాడి ఏం చేస్తుందంటే పైనుంచి కిందికి, పైనుంచి కిందకి. అంటే మనకి సూర్యుని యొక్క వేడి పైనుంచే కిందకి రిసీవింగ్ జరుగుతుంది. చూడండి, మనకి పైనుంచి కిందకే రిసీవింగ్ జరుగుతుంది అనమాట. అది ప్రతి 2.5 గంటకి మార్పు సూర్యనాడి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న చల్లదనము బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం అంతటని బ్యాలెన్స్ చేయడానికి ఈ సూర్యనాడి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. బాడీ ఓవర్ కూల్ అవ్వకుండా బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ చేయడానికి అన్నిటినీ నార్మల్గా చేసుకుంటూ వస్తుంది. అందుకే మన ఇడా పింగళ నాడులు ఇట్లా పాములాగా ఒకదాన్ని ఒకటి మెలివేసుకొని ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు వెళ్తుంటాయి. ఎందుకు మెలివేషన్ అంటే అన్ని భాగాలకు వెళ్ళడానికి అనమాట. సూర్యనాడి కానీ చంద్రనాడి అన్ని భాగాలకు వెళ్ళడానికి రెండు మెలివేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళడం. ఈ యొక్క సూర్యనాడి దేనికి ప్రత్యేక అంటే చైతన్యము, భగవంతుని వైపుకి, పరమాత్మని వైపుకి మనకు తీసుకువెళ్తుంది. ఇది ప్రాపంచిక విషయాలు మనసు, మైండ్ ఆధీనంలో ఉండడం ఏంటంటే ప్రాపంచిక విషయాలు, భౌతికపరమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. దానినే సాంఘిక, సాంస్కృతిక కళలు, నాట్యము, సంగీతము, ఏమైనా తీసుకోండి, కవిత్వము, ఇవన్నీ ప్రాపంచికమే. కంటికి కనబడే విషయాల మీద ఆసక్తి చంద్రనాడి యాక్టివేషన్లో ఉన్నప్పుడు. అది ఉన్నటువంటి మళ్ళీ సూర్యనాడికి యాక్టివేషన్ వచ్చినప్పుడు చేంజ్ అయిపోతుంది, మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోతుంది వీళ్ళకి. మళ్ళీ కొంత సమయం ఏమనిపిస్తుంది, మనం భగవంతుని వైపుకి మన మనసు మరల్చాలి అనేది, ఆధ్యాత్మికంగా మారాలి అని మౌనం పాటించడం, మధ్య మధ్యలో మౌనం పాటిస్తూ ఉంటారు. ఆ ధ్యానం గురించి తెలుసుకుంటూ ఉంటారు, భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటారు, భగవంతుని శక్తి గురించి తెలుసుకుంటారు, ఆ చైతన్యంలోకి లీనమవుతారు. ఎక్కువగా సూర్యనాడి యాక్టివేషన్లోకి ఉన్నప్పుడు
బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా జరుగుతుంది, తప్పుతుంది. బ్యాలెన్స్ తప్పడం, అతిగా సూర్యనాడి యాక్టివేషన్ ఉందనుకోండి, బాడీ ఓవర్ హీట్ ఎక్కువైపోతుంది అనమాట, ఓవర్ హీట్లో చేరుకుంటుంది. తద్వారా కాలు మంటలు, చేతుల మంటలు. ఇది ధ్యానం తెలియని వాళ్ళకి దేని ద్వారా ఏం జరుగుతుంది, ఇడనాడి ద్వారా ఏం జరుగుతుంది, పింగళ నాడి ద్వారా ఏం జరుగుతుంది, మనం ఇవన్నీ లోపలికి తీసుకొని అవసరం లేదు అనేది ఒక ధ్యానులకి తెలుస్తుంది. ధ్యానులకి తెలుస్తుంది ఈ ఇడనాడి యొక్క ఉపయోగాలు. అతిగా వర్క్ చేసినప్పుడు, లేకుంటే పూర్తిగా వర్క్ చేయనప్పుడు, ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, నార్మల్ స్థితిలో లేనప్పుడు ఈ స్థితులన్నీ మనకి కనిపిస్తుంటాయి. దీన్ని మనం తెలుసుకోవడం వల్ల లోపలికి తీసుకోవడం లేదు కనుక మనం బ్యాలెన్స్గా ఉంటాము, సమతలో ఉంటాం, సమతలో ఉండడం జరుగుతుందన్నమాట. ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ మనం తెలుసుకుంటాం కనుక దానిని సాక్షిగా చూడడం జరుగుతుంటుంది. సాక్షిగా ఉండడం అంటే అర్థమవుతుంది, మధ్యలో ఉండడం, అటు లేదు ఇటు లేదు. సాక్షిగా ఉండడం అంటే చూస్తూ ఉండడం అంతే. ఓకే, ఇది అనిత్యము, అశాశ్వతము. కొంత టైం ఉంటుంది, వెళ్ళిపోతుంది, కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది అనిత్యము, అశాశ్వతము అనేది తెలుస్తుంది కొంత సమయం. మళ్ళీ తర్వాత ఈడనాడి యాక్టివేషన్, మళ్ళీ పింగళ నాడి యాక్టివేషన్. కనుక ఇది అనిత్యమే, శాశ్వతం కాదు, అశాశ్వతం. తర్వాత ఈ 2 నాడుల యాక్టివేషన్ తర్వాత 2 సమానంగా జర్నీ చేస్తాయి. 2 నాడులు సమానంగా యాక్టివేషన్లోకి ఎప్పుడు వస్తుందంటే సుషుమ్న నాడి ఓపెన్ అయినప్పుడు ఈ 2 నాడులు కూడా ప్రతి ఈ 2:30 తర్వాత హాఫ్ అన్ అవర్ ఓపెన్లో ఉంటుందండి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి ఎప్పుడు ఓపెన్ అంటే ఉదయాన్న మనకి సుషుమ్న అంటే మధ్యలో వస్తుందా మేడం? రెండిటికి మన వెన్నుపూసల వెన్నెముక ఇక్కడ నుంచి వస్తుంది. వెన్నెముక మధ్యలో, వెన్నుపూస మధ్యలో వెంట్రుక వాసి, మన వెంట్రుక ఎంత ఉంటుందో ఆ వెంట్రుక మందంతో కూడుకునే, ఆ మందంతో కూడా ఉండదంట అండి యోగులు చెప్పిన విషయాలే అనమాట. 100% సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా 100% పైన అంత వెంట్రుక వాసి కూడా కాదంట, 100%తో కూడుకొని ఉంటుందంట సుషుమ్న నాడి. అది ఓన్లీ ఓపెన్గానే ఉంటుంది, దాని లోపల ఏముండదు, ఖాళీయే ఉంటుంది, ఎంటీగానే ఉంటుంది అనమాట. ఇది మనకి ఈ 2:30కి బ్యాలెన్సే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా సుషుమ్న నాడి కనెక్షన్ ఏర్పడినప్పుడు మన తెలియని వాళ్ళు, ధ్యానం విషయాలు ఇవన్నీ తెలియని వాళ్ళు ఇంకా ప్రాపంచిక విషయాలు అతిగా ఆసక్తి చూపించినప్పుడు ఆ టైంలో సుషుమ్న నాడి యాక్టివేషన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్లాక్ ఏర్పడదు. అది ఎప్పుడు తెలుసా అండి? ఉదయాన్న మళ్ళీ ఈవినింగ్, సాయం సంధ్య వేళ 5 to 7 లోపల. అందుకే సాయంకాలం ప్రతి ఒక్కరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదైనా చేయమంటారు, నామజపం, మంత్రజపం, ధ్యానం కానీ అన్నిటికీ ఉదయము సాయం సంధ్య వేళల్లో చాలా మంచి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు చెప్తారంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ సుషుమ్న నాడి యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. చాలా తక్కువ సమయం. ఇది ఎవరికి ధ్యానం తెలియని వాళ్ళకి ఈ విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నామని ధ్యానం తెలియని వాళ్ళ విషయాలు. ఈ యొక్క ప్రాణనాడి, మన యొక్క ప్రాణనాడిలో ఈ 72,000 నాడులు ముఖ్యమైనది ఈడా పింగళ నాడులు చెప్పుకున్నాం. ఆ ఈడా పింగళ నాడు సుషుమ్న నాడి యాక్టివేషన్ అవ్వాలంటే కుండలిని శక్తి రేజ్ అవ్వాలి. కుండలి శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎట్లా కుండలి శక్తి అంటే మీనింగ్ కొంత తెలుసుకోవాల్సిన విషయం ఉంటుందండి. మనం తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత శ్వాస ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ శిశువు, ఆ తొలి శ్వాస తీసుకున్నప్పుడే ఇక్కడ నుంచి శివశక్తి సహస్రారం దగ్గర ఉన్నటువంటి శక్తి కిందకి దిగిపోవడం జరుగుతుంది. సుషుమ్న నాడి ద్వారా శక్తి కిందికి దిగజారిపోవడం జరుగుతుంది. దేని ద్వారా? శ్వాస ద్వారా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో, మనసు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిపోతుందో, మైండ్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుందో, మీకు కుండలిని శక్తి, దాని పేరే కుండలిని శక్తి అంటాం. ఆ శక్తి మూలాధార చక్రం కింద చేరిపోయి అక్కడ నిద్రాణ స్థితిలో ఉంటుంది. అది దానిని మేల్కొల్పాలంటే ధ్యానం ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు కాక లేదు. ధ్యానం ఒకటే మార్గం అంటే ఎందువలనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనము సాక్షిగా చూస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఏర్పడుతుంది.
ఇడా పింగళ నాడులు రెండు బ్యాలెన్స్ ఏర్పడతాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాభి చివరి దాకా తీసుకుంటూ ఉంటాం. అది తీసుకున్నప్పుడు అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. మనకి మూలాధార చక్రం దగ్గర అగ్ని ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తికి టచ్ అవ్వడం ద్వారా ఆ చైతన్యము ప్రాణశక్తి టచ్ అవ్వడం ద్వారా నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. అది ధ్యాన సాధన వల్ల మాత్రమే అవుతుందా మేడం? అవును, ఓన్లీ ధ్యానమే చేయాలి, వేరే ఏ సాధనల వల్ల అయినట్టుగా అయితే మరి తెలియట్లా? లేదు సార్. యోగులు వీటన్నిటినీ వాళ్ళ యొక్క తాడై ద్వారా జ్ఞాన నేత్రముల ద్వారా చూసి ప్రాక్టికల్ యోగులు, ఋషులు, మహానుభావులు, మహాత్ములు అందరూ కూడా వీటన్నిటిని వాళ్ళు చూసి మనకి గ్రంథాలలో రాయడం జరిగింది. ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ధ్యాన సాధన వల్లనే యాక్టివేట్ అవుతుంది. ధ్యాన సాధన వల్లనే యాక్టివేషన్ అవుతుంది. దానికి ప్లస్ శాకాహారిగా ఉండాలి, ధ్యానం చేయాలి. ఈ రెండే ఉండాలి, ధ్యానము చేయాలి. శాకాహారిగా లేనప్పుడు ఈ యొక్క తమోగుణ రజోగుణంతో కూడుకున్న ఆహారము, ఇది మాంసాహారం, అక్కడ ఇంకా బ్లాక్స్ ఏర్పడిపోతాయి. మూలాధార చక్రమే యాక్టివేషన్లోకి రాదు, కుండలిని శక్తి యాక్టివేషన్లోకి రాదు. అంటే ఇడా పింగళ నాడులు శ్వాస బ్యాలెన్స్ రాదు కదా సార్, బ్యాలెన్స్ అవ్వదు, ఇన్బ్యాలెన్స్లోనే ఉంటాయి. ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి? ఒక పక్క చంద్రనాడి యాక్టివేషన్లోకి రావచ్చు, ఓవర్గా రావచ్చు, కొంత సూర్యనాడి ఓవర్గా యాక్టివేషన్లోకి ఉండొచ్చు. ఏది బ్యాలెన్స్లో ఉందో తెలియదు వాళ్ళకి, ఎట్లా చేసుకోవాలో తెలియదు, బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఇవన్నీ చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఆ ధ్యానం ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి వెళ్ళడం ద్వారా కుండలి శక్తి రేజ్ అవ్వడము, ఆ అగ్ని ప్రొడ్యూస్ అవ్వడం ద్వారా తనకు మార్గం ఎక్కడ పైకి వెళ్ళాలన్నమాట. ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి. ఆ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలంటే మనలో వెన్నెముక మధ్యలో ఉన్న సుషుమ్నాడి గుండా ప్రయాణం చేయాలి. సుషుమ్నాడి గుండా ప్రయాణం స్టార్ట్ అయినప్పుడే సుషుమ్నాడిలో తెరుచుకోవడం కొద్దిగా ఈ కుండలి శక్తి వెళ్తూ ఆ లోపల సుషుమ్నాడిలో ఉన్నటువంటి షట్చక్రాసు, ఈ షట్చక్రాలకు కూడా టచ్ చేయడం జరుగుతుంది. షట్చక్రాల్లో ఉన్నటువంటి గ్రంథులు మూలాధార నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరక రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్ర అంతా రుద్ర గ్రంథి విభేదిని. అంటే బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ మూడు గ్రంథులు పడతాయి. మూడు నాడులాగా మూడు గ్రంథులు ఇవి షట్చక్రాసులలో ఉంటాయన్నమాట. ఈ షట్చక్రాలలో ఉన్న 6 చక్రాసులలో ఉన్న గ్రంథులు 3. మరొకసారి చెప్పుకుందాం. మూలాధార నిలయ, మూలాధార చక్రం దగ్గర ఉన్నది బ్రహ్మ గ్రంథి. గ్రంథి ఛేదించబడుతుంది, అంటే అప్పటి వరకు బ్లాక్ ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క కుండలి శక్తి యాక్టివేషన్ అవ్వడం ద్వారా మనకి ఈ యొక్క సుషుమ్నాడి ద్వారా వెళ్ళడం ద్వారా ఈ 3 ఒకటి తర్వాత ఒకటి యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. యాక్టివేషన్లోకి రావడం ద్వారా మనకి అక్కడ జ్ఞానం అని ఏర్పడుతుంది. బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, బ్రహ్మ సరస్వతిలో మనకు ఆధీనంలోకి వస్తారు. అంటే సృష్టి జరిగే ప్లేస్ అన్నమాట మనది. ఈ మూలాధార చివరి భాగము ప్రతి సృష్టి జరిగే ప్లేస్ అన్న ప్లస్ జ్ఞానం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మూలాధారం ఓపెన్ అయినప్పుడు, చక్రం ఓపెన్ అయినప్పుడు అక్కడి నుంచి మనకి జ్ఞానం, అంటే మూలాధారం అతిగా కోరికలు జరుగుతున్నాయి నాలో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఎస్ మేడం, రైట్. తర్వాత మూలాధారతో ఏం జరుగుతుంది అంటారు? మూలాధారలో మనకు షట్చక్రాసు ఉంటాయి. ఆ షట్చక్రాసు ఒక్కొక్కటి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కుండలి శక్తి యాక్టివేషన్లో వచ్చినప్పుడు మనకి షట్చక్రాలను కూడా శుద్ధి గావించబడుతుంది. న్యాచురల్గా జరుగుతుంది, కానీ దానికి ప్రత్యేకంగా చక్రాల మీద ధ్యాస పెట్టడాలు, బీజ మంత్రాలు చెప్పడాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కుండలి శక్తి యాక్టివేషన్లోకి రావడము, ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగడం, శుద్ధి జరగడము, నాడీ మండల శుద్ధి జరగడము అన్నీ జరుగుతాయి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టని వాళ్ళు నామ జపమని, మంత్ర జపమని, బీజాక్షరాలని, యోగా హఠ యోగా ఇవన్నిట్లో చేసుకుంటూ వెళ్తారు.
అలా చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని వాళ్ళ యాక్టివేషన్ చేసుకొని వెళ్తున్నాం. మళ్ళీ లాస్ట్కు ధ్యాన సాధన శ్వాసను గమనించినప్పుడే యాక్టివేట్ అవుతాయి మనం ఏది చేసినా సరే. ఏదైనా బలవంతంగా చేయరు. అంతే కదా. ఇప్పుడు మేడం బీజాక్షరాలు కూడా కొద్దిసేపు అన్న తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడే అక్కడ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఏమంటారు? కరెక్ట్. అది సైలెంట్ కూడా కాదు, బీజాక్షరాలు చెప్తూ ఆటోమేటిక్గా మైండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మైండ్ మీరు కంట్రోల్ చేయడానికే కదా మనం ధ్యానం చేసేది. ధ్యానం అంటేనే మైండ్ని లేకుండా చేసుకోవడం. మైండ్ అంటే మనోశూన్యత, మనసును శూన్యం చేయడం. నిర్విషయ మనః కదా. ధ్యానం నిర్విషయ మనః, యోగః చిత్తవృత్తి నిరోధః. అది వాటి కోసం కదా ధ్యానం అనేది. శూన్యం చేసుకున్నప్పుడే మన శ్వాస సరిగ్గా ఉండి సుషుమ్న నాడి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి ఇవన్నీ క్లియరెన్స్ అవుతాయి. మనోలయం అవ్వాలి, మనోశూన్యత ఏర్పడాలి. ధ్యానంతో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఈ సబ్జెక్ట్ వింటే తెలుస్తుంది మేడం. ఈ మంత్ర జపం, నామ జపాలు, ఈ అన్ని హఠ యోగా ఇవన్నీ చేసే వాళ్ళది అక్కడ మైండ్ అనేది ఆటోమేటిక్గా వర్క్ చేస్తూనే మళ్ళీ మైండ్ నడుస్తూ ఉంది. శ్వాసకి మనసుకి డైరెక్ట్ లింక్ ఉంది కదా సార్. ఈ ప్రాణవాయువు, శ్వాస అంటే ప్రాణవాయువుకి మనసుకి డైరెక్ట్ లింక్. ఎప్పుడైతే శ్వాసను బాగా తీసుకుంటూ ఉంటావో ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు జరుగుతుందంటే అంత ఎక్కువగా మైండ్ పనిచేస్తుంది అని అర్థం. ఎంత తక్కువ శ్వాసలు ఉంటే మనసు అంత తక్కువ ఉంది. అంతే. శ్వాసలు బాగా తీసుకుంటానంటే అంత రన్ అవుతుంది మైండ్. మరి ఇవన్నీ జరుగుతూ ఈ నామజపం, మంత్ర జపాలు ఎన్ని చేసుకుంటున్నా అది ఎప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. వాళ్ళకి తెలియకుండా ఆ యొక్క శూన్య స్థితికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొంతకాలం బాగానే ఉంటారు, మళ్ళీ యథాస్థితికి చేరుకుంటారు. ఇవన్నిటికీ ధ్యానానికి శ్వాస మీద ధ్యాస. ఒక్కసారి శ్వాస మీద ధ్యాసతో మనం యాక్టివేట్ చేసుకుంటే అది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది అనమాట. వావ్. దానికోసమే మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మన శ్వాస మన ఆధీనంలోకి ఎలా వస్తుంది, మన మైండ్ మన ఆధీనంలోకి ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా సుషుమ్న నాడి ద్వారా ఇంకేం జరుగుతుంది మేడం? దాని రహస్యాలు ఇంకేంటి? ఇట్లా కుండలి శక్తి యాక్టివేషన్ ఇప్పుడు సుషుమ్న నాడి గుండా ప్రయాణం చేయడం ద్వారా అందులో సుషుమ్న నాడిలో కూడా మన గత జన్మల యొక్క కర్మల లేయర్స్ అనేవి కూడా ఉంటాయంట సార్. ఉంటాయని చెప్పుకోవడం జరిగింది, యోగులు చెప్పడం జరిగింది. వాటిని కూడా ఈ కుండలి శక్తి శుద్ధి చేస్తుంది. శుద్ధి అంటే అది వెళ్తున్నప్పుడే శుద్ధి జరిగిపోతుంది ఆటోమేటిక్గా. జరిగిపోవడము, పైకి తీసుకువెళ్ళడము. మరియు ఈ సుషుమ్న నాడిలో కూడా 3 రకములైనటువంటి నాడులు ఉంటాయన్నమాట. దీంట్లో కూడా 3 నాడులు. షట్చక్రాల్లో 3 నాడులు ఇంపార్టెంట్ నాడులు. అవి శుద్ధి గావించబడుతుంది. ఓకే. ఇవన్నీ మనం మైండ్తో ఆటోమేటిక్గా మన జ్ఞానం పెంచుకోవడానికి, అంటే మైండ్ సైడ్ అవ్వడము, మన బుద్ధి కుశలత, బుద్ధి విచక్షణ జ్ఞానము, బుద్ధి యాక్టివేషన్లకు రావడము, చిత్తం యాక్టివేషన్లకు రావడము, చిత్తంలో డంప్ అయినవన్నీ క్లీన్ అవ్వడము, ఇవన్నీ సుషుమ్న నాడి గుండా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ కుండలి శక్తి సుషుమ్న నాడి గుండా వెళ్తున్నప్పుడు సుషుమ్న నాడి కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది. క్లీన్ అవ్వడం అంటే దాంట్లో ఉన్న 3 నాడులు యాక్టివేషన్లకు వస్తుంది. 3 నాడులు ఏమేమిటి అంటే వజ్రిని, చిత్రిని, బ్రహ్మణి. వజ్రిని, చిత్రిని, బ్రహ్మిణి. వజ్రనాడి, చిత్రనాడి, బ్రహ్మనాడి. ఈ 3 నాడులు ఒకటి తర్వాత యాక్టివేషన్లోకి వస్తుంది. ఊర్ధముఖంగా ప్రయాణం చేసినప్పుడు కుండలి శక్తి మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మానవుని యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క శక్తి కిందకి దిగిపోవడం ద్వారా, మూలాధార చక్రం కింద దిగిపోవడం ద్వారా మళ్ళా అదే తిరిగి ఆ శక్తి, అపారమైన శక్తి ప్రతి ఒక్క మానవుడి దేహంలోనే కాదు సార్, 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జీవరాశులను ఉన్నటువంటి కుండలిని శక్తి ప్రతి ఒక్క జీవికి సహస్రారం పైనటువంటి పరమాత్మ శక్తి. ఆ పరమాత్మ శక్తి నుంచి విడిపడింది కుండలిని శక్తి. మళ్ళా తిరిగి అదే శక్తి మళ్ళా పరమాత్మతో అనుసంధానం అవ్వాలి. అదే ఇప్పుడు ఈ శక్తి అనుసంధానం జరగాలి అంటే దేవుళ్ళో కలిసిపోవడం అని అంటారు. ఆ పదానికి అర్థం ఇదన్నమాట. జీవుడే దేవుడు, జీవాత్మ పరమాత్మ ఒకటే. జీవాత్మ పరమాత్మ ఒకటే. కానీ మనము మన యొక్క అజ్ఞానం ద్వారా, మన యొక్క మాయ తెలియక ఆ మైండ్ ఏర్పడిన ద్వారా, ఆ మనసు ద్వారా కింద దిగిపోయింది శక్తి. ప్రతి ఒక్కరిలో అపారమైన అనంతమైన శక్తి నిద్రాణ స్థితిలో ఉంది.
అంటే పరమాత్మ శక్తి, విశ్వం అంతటా ఉన్న శక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము ఇవన్నీ కూడా అపారమైన అద్భుతమైన శక్తి నిద్రాణ స్థితిలో ఉంది. అదే నిగూఢ రహస్యం అన్నమాట. యొక్క నిగూఢ రహస్యాలు అన్నమాట. అవన్నీ దాగున్న లోపల ఉన్నవి ఆ వెలికి తీయాలంటే ధ్యాన సాధన ద్వారానే ఇవన్నీ బయటికి యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. అట్లా ఈ కుండలిని శక్తి ద్వారా మనం పైకి వెళ్ళినా కొద్దీ ఈ 3 నాడులు యాక్టివేషన్లోకి రావడం ద్వారా ఈ ఇడా పింగళ నాడులకి సుషుమ్నా నాడి కనెక్షన్ అయిపోతుంది. సుషుమ్నా నాడి కనెక్ట్ అయినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఇడా పింగళ నాడులకి సుషుమ్నా నాడి కనెక్ట్. సుషుమ్నా నాడి ఎక్కడి నుంచి కనెక్ట్ ఉంటుంది? మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నిక్షిప్తమై ఉంటుంది. ఈ 3 నాడుల యొక్క ప్రత్యేకత ఏంటి మేడం? సుషుమ్నా నాడిలో ఉన్న 3 నాడులు, సుషుమ్నా నాడులు వజ్రిని, చిత్రిని, ఇవన్నీ బ్రహ్మిణి ఇవన్నీ యాక్టివేషన్లకు వచ్చినప్పుడు మనకి సిద్ధులు ఏర్పడుతూ ఉంటాయి. మనం అనుకునేవి జరుగుతూ ఉంటాయి. దేవతలు కనబడతారు, గురువులు కనిపిస్తుంటారు. వాళ్ళ యొక్క సందేశాలు వినగలుగుతాము. వాళ్ళ యొక్క సందేశాలు, దేవతల యొక్క సందేశాలు, గురువుల యొక్క సందేశాలు, మన గత జన్మలు మనం చూసుకోవడము, మనం గత జన్మల యొక్క వాసనలు, మన గత జన్మల యొక్క సంస్కారం అన్నీ మనకి కనెక్షన్లోకి ఏర్పడుతుంది. సుషుమ్నా నాడి యాక్టివేషన్లకు వచ్చినప్పుడు అంటే ఇడా పింగళ నాడులు ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో సుషుమ్నా నాడి యాక్టివేషన్లోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో అంటే ఈ కుండలి శక్తి క్లీన్ చేసుకుంటూ సహస్రారానికి చేరుతుంది. ఈ సహస్రారం చేరే లోపల ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఇడా పింగళ నాడులు క్లోజ్ అవ్వడము సుషుమ్నా నాడి యాక్టివేషన్లోకి రావడం. ఈ సుషుమ్నా నాడి యాక్టివేషన్లోకి వచ్చిన వాళ్ళకి నిరంతరము ప్రాణశక్తి ప్రవాహం ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహం నిరంతరం ఉంటుంది. వాళ్ళ జ్ఞాన నేత్రము, ఆజ్ఞా చక్రము తెరుచుకోబడుతుంది, థర్డ్ ఐ తెరుచుకోబడుతుంది. కొంతమంది దివ్య దృష్టి ఏర్పడుతుంది, కొందరికి దివ్య శ్రవణం ఏర్పడుతుంది, మరికొందరికి దివ్య స్పర్శ ఏర్పడుతుంది. దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య స్పర్శ ఇవన్నీ 3 జరగవచ్చు, 1, 2 కూడా జరగవచ్చు. 3టికి కనెక్షన్ కూడా ఏర్పడవచ్చు. వాళ్ళ యొక్క శక్తియుక్తుల బట్టి ఈ యొక్క థర్డ్ ఐ అనేది జ్ఞాన నేత్రం అనేది తెరుచుకోబడుతుంది. తెరుచుకున్నప్పుడు సుషుమ్నా నాడి యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం లోపల మనకి ఇంకా చక్రాస్ ఉన్నాయి సార్. ఇంకా 3 చక్రాలు. దానిని సైంటిస్టులు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్, పీనియల్, పిట్యూటర్, హైపోథాలమస్ గ్లాండ్ కింద సైంటిస్టులు చెప్తారు. మన యోగులు దానిని చక్రాస్ కింద చెప్తారు. ఆ చక్రాస్ ఏమేం పేరు అంటే సర్వరోగ హర చక్రము, సర్వజ్ఞాన హర చక్రము, సర్వసిద్ధి హర చక్రము, సర్వ ఆనందమయ చక్రం. ఇవన్నీ మనకి యాక్టివేషన్లో యోగులందరూ ఎనర్జీ బాడీలో ఉన్న నాడీతో కనెక్ట్ అయినవేమో వీళ్ళు చెప్పారు. ఈ ఫిజికల్ బాడీతో ఉన్న గ్లాండ్స్ గురించి, గ్రంథుల గురించి సైన్స్ చెప్తుంది. సో స్పిరిచువల్ సైన్స్ ఇది, ఆధ్యాత్మిక శాస్త్రము ప్లస్ మన యోగుల యొక్క శాస్త్రము ప్లస్ స్పిరిచువల్ కాదు, ఫిజికల్ సైంటిస్టులు చెప్పింది కూడా అదే. వాళ్ళు కనబడే గ్రంథులు విషయంగా చెప్తారు. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్ అని చెప్తారు. మన యోగులు దానిని చక్రాస్ కింద శక్తి ఎనర్జీ ట్యూబ్స్ తో కనెక్ట్ అయినవి వాళ్ళు చెప్పారు. ఎనర్జీ ట్యూబ్స్ తో కనెక్ట్ అయ్యి ఇవి ఎనర్జీ ట్యూబ్స్ శక్తి సంచారం కనబడదు, కంటికి కనబడదు. ఈ కనబడని దాని గురించి చెప్పారు. సాధన చేసి తెలుసుకొని తాడై ఓపెన్ చేసుకొని చెప్పారు. మరి ఒకసారి చెప్పుకుందాం. మరి ఒకసారి సర్వరోగహార చక్రం యాక్టివేషన్కి వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న అనారోగ్యాలన్నీ వెళ్ళిపోయి బాడీ యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది అనమాట. అన్నీ వెళ్ళిపోయి ఆరోగ్యం అయిపోతాం. చక్రాల యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. జ్ఞాన నేత్రం యాక్టివేషన్లోకి వస్తుంది. తద్వారా ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. ఏది ఆలోచన చేయాలి, ఏది చెయ్యకూడదు తెలిసిపోతుంది. విచక్షణ జ్ఞానం బుద్ధి యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. కనుక ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎట్లా ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది మాట్లాడాలి, అవన్నీ మనకి అవగాహనలోకి వచ్చేస్తుంది. మనకు తెలియదు. కామన్ సెన్స్ అంటారు పత్రిక, అక్కడ వస్తుంది. అదే వా ఇంత సాధనలో ఉంది. అది
ఇవన్నీ సాధన మనం ఏదో ఉన్నాము, సంస్థలో ఉన్నాము, 25 ఏళ్ళు ఉన్నాము, అయిపోయింది, పత్రిసారితో ఉన్నాము, అయిపోయింది అనుకుంటున్నాం మనం. మనకి ఇన్ని జరగాలి లోపల, మరి గంటల గంటల సాధన నేను కూడా చేశాను సార్. చేస్తేనే కదా ఇవన్నీ అర్థం చేసుకున్నాను. 12 అవర్స్ సాధన, 1 డేలో 12 అవర్స్ సాధనలో ఉండేదాన్ని. ఒక్క సిట్టింగ్లో 5 అవర్స్ సాధనలో ఉండేదాన్ని. వాహ్, ఒకే సిట్టింగ్లో 5 అవర్స్ సాధన చేస్తే నా శారీరక రుగ్మతలన్నీ తగ్గించుకున్నాను. డాక్టర్లు యూట్రస్కి ఆపరేషన్ అవ్వాలి చేయాలని ఎంతో చెప్తే ఆపరేషన్ లేకుండా ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను. మోకాలు జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటే డాక్టర్స్ ఆపరేషన్లు చేయాలన్నారు. అవన్నీ గంటలు గంటలు సాధన చేసి ఆ పెయిన్ని ఓర్చుకుంటూ, తెలియక చాలామంది పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది, పెయిన్లు ఎక్కువ వస్తాయి అన్నమాట, విపరీతంగా వస్తాయి. కళ్ళు తెరిచేయాలనిపిస్తుంది, ఇంక వద్దు ఇది నా వల్ల కాదు, కళ్ళు తెరిచేద్దాం. కానీ నేను వాటర్ కూడా దగ్గర పెట్టుకుంటేదాన్ని. 5 అవర్స్ ఒక సిట్టింగ్లో కూర్చోవాలన్న ఒక సంకల్పంతో వాటర్ దగ్గర పెట్టుకొని కళ్ళు తెరవకుండా వాటర్ తీసుకొని తాగడము, టాయిలెట్ వచ్చినప్పుడు కూడా కళ్ళు తెరవకుండానే టాయిలెట్కి వెళ్ళడం చేసేదాన్ని. ఆ 5 అవర్స్కి రీచ్ అవ్వాలని అలారం కూడా పెట్టుకొని అలారం పెట్టుకుంటేదాన్ని. అలారం పెట్టుకొని చేశాను సార్. చేసినప్పుడు విపరీతమైన పెయిన్స్, తట్టుకోలేని పెయిన్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆ తర్వాత మీరు చదివినాక ఇది ఏం జరిగిందో తెలుసుకున్నాను, ఎందుకు ఇలా జరిగింది. ఇవన్నీ మన గ్రంథాల ద్వారా, బుక్కుల ద్వారా, ఫ్రీ ఎనర్జీ బుక్ సార్. అదే అంటున్నా, జ్ఞాన నేత్రం తెరుచుకున్నప్పుడు ఏది చదివినా అంత బాగా అర్థం అవుతుంది, అంత బాగా అర్థమైపోతుంది. మనం చేస్తున్న దానికి మన ప్రయోగము ప్రాక్టికల్స్. సూపర్ మేడం, కాదు థియరీ కూడా కాదు, అర్థమైంది, ప్రాక్టికల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. అటు ఆ సబ్జెక్ట్ ని బాగా అర్థం చేసుకొని అనుభవ జ్ఞానంతో చెప్తున్నారు. అల్టిమేట్ మేడం, అసలు మామూలు కాదు ఇది. సో ఇంకా చివరిగా ఏం పాయింట్స్ చెప్తారు మేడం, తర్వాత మీ మెసేజ్. ఓకే, ఇది సర్వరోగహార చక్రం యాక్టివేషన్లోకి వస్తే అన్ని రోగాలన్నీ వెళ్ళిపోతాయి. సర్వజ్ఞానహార చక్రం, జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మస్థితికి చేరడము, ఆత్మ సాక్షాత్కారం పొందడం, ఆత్మస్థితి, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రాలు క్షుణ్ణంగా మనకు అన్ని అవగాహన అవగతం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవగతం, నాకు అది అర్థం కావట్లేదు, ఇది అర్థం కాదు, అప్పుడు దాకా అంటూ ఉంటారు చాలా మంది. ఏదో ఎందుకు అయిందో అనేది రాదు, ఇక మాటలు రాదు. అన్ని అవగాహనకు అర్థం అవడం, దానికి మన యొక్క శారీరకంగా, మానసికంగా, మన బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఇవన్నీ ఆ చైతన్యానికి కనెక్ట్ అయిపోతుంటాయి. మన చైతన్యానికి మన చదివిన ఎన్ని కనెక్ట్ అయిపోతుంటాయి. అంత అద్భుతంగా అణువు ప్రతి కణం యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సర్వజ్ఞానహార చక్రం యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు జ్ఞాన అపారంగా మనకి అందుతూ ఉందన్నమాట. సర్వసిద్ధి హార చక్రం, సర్వసిద్ధి అంటే సిద్ధులు కూడా ఏర్పడతాయి, సిద్ధులు వస్తాయి. ఆకాశ రికార్డ్స్, థర్డ్ ఐ, మన టెలిపతి, ఇంట్యూషన్, అంతర్వాణి, అంతరంగ ప్రబోధం, నాకు అవన్నీ వినపడుతున్నాయి సార్. అంతరంగ ప్రబోధం, అంతర్వాణి, ఇవన్నిటికీ నేను సిద్ధులని ఏర్పడినాయి. ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేశాను నేను, ఇవన్నీ చేశాను సార్. చూసుకున్నారు, ఎంతో మందికి అందించాను, చేశాను. అంటే సాధనతో ఇన్ని సాధ్యం అయితే చాలా మంది ఇంకా ఏదో బాగా బయట ఏదో చేస్తా అనుకుంటారు, లోపల సాధన చేయాలి, అంతా లోపలే ఉంది సార్. మీ సబ్జెక్ట్ మాత్రం అల్టిమేట్ మేడం. పత్రిసారి చెప్పిన దాన్ని చిలువలు పలువలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. చివరగా మీ మెసేజ్ ఇవాళ లాస్ట్ సార్ ఇంకో క్లోజ్ చేసేద్దాము. మనకి సర్వజ్ఞానహార చక్రం అయిపోతారు, సర్వసిద్ధి హార చక్రం, సిద్ధులు ఏర్పడతాయి, దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత సర్వానందమయ చక్రం యాక్టివేషన్లోకి వచ్చేస్తుంది. అల్టిమేట్గా సర్వానందమయ చక్రం యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మన దేశకాల పరిస్థితుల్లో ఎందు అతీతంగా ఉంటాం అన్నమాట. ఏం జరిగినా ఆనందంగా, ఏం జరిగినా అతీతంగా అంటే ఏంటి, ఆనందంగా సాక్షిగా సమతలో ఉంటాము. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షిగా ఉండడము, అన్నిటికీ సాక్షిగా ఉండడము, అన్నిటినీ బ్యాలెన్స్గా చూడడము, అదే ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. సాధన చేసి మనం యాక్టివేషన్లు చేసుకున్నప్పుడు ఇవన్నీ యాక్టివేషన్లకు వచ్చి సర్వానందమయ చక్రం కూడా యాక్టివేషన్కి వచ్చినప్పుడు అన్నిటినీ బ్యాలెన్స్గా ఉంటాం. ఆనందం అనేసి పడిపోయి నవ్వడం కాదు, పగలబడి నవ్వడము, పళ్ళు తెరిచేసి కళ్ళు కనబడేది కాదు. లోపలికి ఏది తీసుకోకుండా అన్నిటినీ చూస్తూ సాక్షిగా బ్యాలెన్స్గా ఉండే స్థితి ఏర్పడుతుంది. అది ఒక స్థితి తప్ప బయటికి జరిగేది కాదు. ఆనందం అంటే డాన్స్ వేసుకుంటూనో ఓలలాడుతూ ఉండడం కాదు, ఆ చిదానంద స్థితిలో ఉండడం. చిదానంద రూపస్య శివోహం శివోహం అంటాం కదా. వండర్ఫుల్ మేడం,
చిదానంద మామూలుగా లేదు మేడం. సుషుమ్న నాడి రహస్యాల అద్భుతం మీ సందేశం మేడం ఈరోజు మన పిఎంసి ప్రేక్షకులకు మాస్టర్స్కి. ఓకే సార్, ప్రతి ఒక్కళ్ళం ధ్యానులందరూ కూడా తప్పనిసరిగా ధ్యానం ధ్యాన సాధన చేయాలి సార్. ధ్యాన సాధన చేసి మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, మన స్థితిని మనం ఎదగడానికి మనకే తెలిసిపోతుంది సార్. మన థియరీ ప్రాక్టికల్ చేశాక మన అనుభవమే జ్ఞానంగా ఏర్పడుతుంది. ఇది అల్టిమేట్ పాయింట్. అనుభవమే జ్ఞానము. మనకే తెలుస్తుంది. అనుభవం లేకుండా చెప్పడం అనేది అది ఊరికే అన్ని వినడం, అన్ని విన్నయి ప్రసారం చేయడం, విన్నది ఇంకోళ్ళకి ఆట 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 మాధ్యమంగా ఉండి ఆ బుక్కులలో గ్రంథాలు చదివి అందులో ఉన్నది యోగి చెప్పారు, ఆ యోగి చెప్పారు అని చెప్తాం. ఇది నా యొక్క ప్రాక్టికల్స్, నా అనుభవం నుంచి నేను పొందిన అనుభవం నుంచి నేను టాపిక్ తీసుకొని చెప్పాను. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, విన్నాం కదా, ధ్యాన సాధన గంటలు గంటలు చేస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది అయినా దానికి మూలం మన లోపలనే ఉంది. నాడీ మండలం శుద్ధి జరిగితేనే అన్ని మార్పులు వస్తాయని పత్రిజీ మాటల్లో మనం విన్నాం ఎన్నోసార్లు. కానీ మేడం గారు సాధన చేసి రోజుకు 12 గంటలు, తర్వాత సింగిల్ సిట్టింగ్ 5 గంటలు సాధన చేస్తే ఏం జరిగింది అనేది పుస్తకం ద్వారా విని చదివిన విషయాన్ని అనుభవ జ్ఞానంతో చెప్పారు. కాబట్టి ధ్యానము శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తేనే ఈ మార్పులు అన్నీ చూస్తాము అని మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ ఇలాంటి అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన సబ్జెక్టులు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి మనం సహకారాలు అందిస్తూ మరింత తోడ్పడాలని వేడుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.